నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు విజయవాడలో ఘనంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు మాతృభాష పరిరక్షణకు కలిసికట్టుగా పనిచేయాలని ప్రముఖుల పిలుపు తల్లి భాషకు విద్యలో ప్రాధాన్యత ఉండాలన్న వక్తలు ఆంగ్లమే గొప్పనే భావన సరికాదని హితవు ప్రభుత్వాలు కూడా చొరవ చూపాలని వినతి ప్రివెంటివ్ హెల్త్ కేర్ పై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు 108 సిబ్బంది డ్రైవర్లకు అదనంగా 4,000 ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్ ఏర్పాటుకు ఆదేశం గాలివీడు ఎంపీడీఓకు పవన్ కళ్యాణ్ పరామర్శ కార్యాలయ సిబ్బందికి ధైర్యం చెప్పిన డిప్యూటీ సీఎం దాడి చేసిన వారిని వదలబోమని స్పష్టీకరణ రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో ముందడుగు 161.5 కిలోమీటర్ల ఉత్తర భాగం నిర్మాణానికి టెండర్లు పిలిచిన కేంద్రం అంచనా వ్యయం 5,555 కోట్లు తెలంగాణలో సాగు చేసే భూమికే రైతు భరోసా మంత్రి తుమ్మల స్పష్టీకరణ రిమోట్ సెన్సింగ్ డేటాతో పంట పొలాలు గుర్తించేందుకు కసరత్తు ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జనవరి 7న రావాలని ఆదేశం అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలకు తాకీదులు జారీ అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు హాజరైన రాష్ట్రపతి ప్రధాని కడపటి వీడ్కోలు పలికిన కాంగ్రెస్ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో పాలన కూడా తెలుగులోనే సాగాలని మాతృభాష పరిరక్షణకు అంతా కలిసికట్టుగా నిలబడాలని ప్రపంచ 6వ తెలుగు రచయితల మహాసభ పిలుపునిచ్చింది. మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించే లక్ష్యంతో అమ్మ భాషను కాపాడుకుందాం ఆత్మాభిమానం పెంచుకుందాం నినాదంతో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. విజయవాడలోని కాకరపర్తి భావనారాయణ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ 6వ తెలుగు రచయితల మహాసభల్లో తొలి రోజు కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. తొలుత సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. తెలుగు తల్లి విగ్రహానికి, అనంతరం పొట్టి శ్రీరాములు, రామోజీరావు విగ్రహాలకు పూలమాలలు వేసి వందనం సమర్పించారు. తెలుగును ప్రాచీన భాషగా గుర్తించి గౌరవాన్ని తీసుకొచ్చారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. కళాశాల ఆవరణ తెలుగు రచయితల విశేషాలను, తెలుగు భాష గొప్పతనాన్ని, మహనీయుల ఫోటోలతో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను అతిథులు తిలకించారు. పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు అద్దేపల్లి రామ్మోహన్ రావు, రాంషా పేరిట మరో 2 వేదికల్లో సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాలు నిర్వహించారు. మూర్తిదేవి పురస్కార గ్రహీత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, తెలంగాణ ఎమ్మెల్సీ, రచయిత, కళాకారుడు గోరటి వెంకన్న తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేరళ, తెలంగాణ సాహిత్య అకాడమీలు బాగా పనిచేస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్లో ఏం జరగడం లేదని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషా సాహిత్యాల గురించి ప్రజలను ఆలోచింపచేయటమే ఈ సభల ధ్యేయం. మన కళ్ళ ముందే తెలుగు కనుమరుగవుతుందనే ఆవాదంతో తెలుగు భాషాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసిన ఈనాడు సంస్థల స్థాపకుడు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు మన మధ్య నుండి వెళ్ళిపోయారు. తెలుగు భాషోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి తెలుగు వెలుగు పత్రికను ప్రత్యేకంగా నడిపారు. వారి దివ్య స్మృతికి నీరాజనంగా మనం సమావేశమైన సభావేదికకు వారి పేరు పెట్టుకున్నాం. తెలుగుని ఏ విధంగా పరీక్షించుకోవాలో అందరం కలిసి ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం విద్యా విధానాల ఫలితంగా తెలుగు అక్షరాలు కూడా నేరవని పరిస్థితిని నెలకొని ఉంది. ఎందుకంటే తెలంగాణలో బాగానే ఉంది తెలుగు, కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు తరిగిపోతుంది. ఆ విషయాలు ఇక్కడ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలుగు భాషా పరిరక్షణ కోసం ఏ ప్రభుత్వం దృష్టి సారించలేదని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఇప్పటికీ తెలుగు వాడుక భాషగా ఇంకా ప్రజలకు దగ్గర కాలేదని ఆవేదన చెందారు. తెలుగు భాషను వ్యాపార మరియు రాజకీయ ప్రయోజనాలతో వేరే భాషా సంస్కృతి వచ్చి కొల్లగొట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు. కొందరు ఇటీవల కాలంలో తెలుగు భాషలో మాట్లాడటంలోనూ చదువుకోవటం వల్ల ఆ భాష అభివృద్ధి చేయడం వల్ల వెనకబడిపోతామని చెప్పి భావిస్తున్నారు. వాస్తవానికి సరికాదని మనందరికీ తెలుసు. భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక సాధనం కాబట్టి ప్రస్తుత కర్తవ్యం అభివృద్ధితో పాటు భాషా సంస్కృతులను మనం రక్షించుకోవాలా. ఆంగ్ల భాష మాట్లాడితేనే గొప్ప అనే భావన సరికాదని మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ శైలజా కిరణ్ సూచించారు. తెలుగు భాషకు ఎనలేని సేవలు చేసిన రామోజీరావును ఈ సందర్భంగా ఆమె స్మరించుకున్నారు.
శ్రీ రామోజీరావు గారికి భారతదేశం అన్నా, తెలుగు ప్రజలన్నా, తెలుగు భాష అన్నా అత్యంత ప్రీతి. ఆయన ఎప్పుడు అంటుండేవారు, ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకి నేను రుణపడి ఉన్నాను అని చెప్పేవారు. ఆయనకి తెలుగు అంటే ఎంత ఇష్టం అంటే ప్రతిరోజు పొద్దున మేము కలిసినప్పుడు ఆయన శుభోదయం అని చెప్పేవారు. సో మేము కూడా ఇంట్లో అందరం గుడ్ మార్నింగ్ కాదు, శుభోదయం అనే చెప్పుకుంటాం. ఆయనకి తెలుగు ప్రజలంటే ఎంత ప్రేమో, ఆయన అంటే కూడా మీ అందరికీ అంతే ప్రేమ గనక నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను ఈ సభను ఉపయోగించుకొని. మనం అందరం ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంట్లో ఇక మీద నుంచి శుభోదయం చెప్పుకున్నామా? శుభోదయం, అందరికీ శుభోదయం. తెలుగు మాట బతకాలి, భాష బతకాలి అంటే ఇంట్లో మన ప్రయత్నం ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా భాషని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలండి. తెలుగు నేలపై తెలుగును కాపాడుకునేందుకు అవసరమైతే తాను ఈ ప్రాంతానికొచ్చి సత్యాగ్రహం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తమిళనాడుకు చెందిన కృష్ణగిరి ఎంపీ గోపీనాథ్ అన్నారు. భాషను బతికించడంలో మీడియా పాత్ర కీలకమని ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు అన్నారు. ఆచరణాత్మక విద్యా విధానం ద్వారానే మాతృభాషను రక్షించుకోగలమన్నారు. వాళ్ళు ఇంట్లో మాట్లాడే భాష, వాళ్ళ స్కూల్లో బోధించే భాష, సమాజంలో ఉండే భాష ఒకటై ఎవరికి ఉంటుందో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. కేజీ నుంచి పీజీ వరకు తెలుగు అక్షరాలు లేకుండా చదువు కొనసాగించడం అనేది బహుశా భారతదేశంలోనే సాధ్యం. అందులో ఇక్కడ మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఇట్లాంటి జరుగుతుంది. మనం కూడా ఏంటంటే ఇక్కడ ఉద్వేగంగా ఉన్న ఉపన్యాసాలు కాకుండా ప్రాక్టికల్గా ఉండే దేనివల్ల మన భాష బతుకుతుంది, దేనివల్ల మన భాష బతకాలి, దేనికోసం మన భాష మనం కాపాడుకోవాలనే దాని ఒక ఆచరణాత్మక విద్యా విధానం, ఆచరణాత్మక విధానాల ద్వారా మాత్రమే మన భాషని మనం ముందుకు తీసుకెళ్లగలం. మార్పు పేరుతో ముద్రించిన మహాసభల ప్రచురణ గ్రంథాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆవిష్కరించారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించడం తెలుగు వారందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మాతృభాషను భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మహాసభల ప్రాంగణానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పెట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ఆ మహానుభావుడు తెలుగు జాతి కోసం చేసిన అద్వితీయ త్యాగాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. ప్రధాన వేదికకు తెలుగు భాషాభివృద్ధి కోసం గణనీయ కృషి చేసిన రామోజీరావు పేరు పెట్టడం అభినందనీయమన్నారు. ఈ మహాసభలకు విచ్చేసిన అతిథులకు, పాల్గొంటున్న తెలుగు భాషాభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రివెంటివ్ హెల్త్ కేర్ పై వైద్యారోగ్య శాఖ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. సింగిల్ సర్వీసు ప్రొవైడర్ ద్వారానే ఇకపై 108, 104 సేవలు అందించాలనే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. 190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా ఇకపై 4,000 ఇవ్వనున్నారు. కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు అందుబాటులోకి తేవాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. అహంకారంతో అధికారులపై దాడులకు దిగే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనప్పటికీ వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నామనే భ్రమల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ మండిపడ్డారు. ఈ వైఖరి మార్చుకోకుంటే తోలు తీసి కూర్చోబెడతామని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. వైసీపీ నేత దాడిలో గాయపడి కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పవన్ పరామర్శించారు. ఆయనకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మాట్లాడిన పవన్ అహంకారంతో కళ్లు నెత్తికెక్కిన వైసీపీ నేతలను ఎలా నియంత్రించాలో ప్రభుత్వానికి తెలుసని చెప్పారు. తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరన్న పవన్ కూటమి ప్రభుత్వం అంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. అనంతరం గాలివీడు వెళ్లిన పవన్ ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించి అక్కడి సిబ్బందికి ధైర్యం చెప్పారు. రాష్ట్ర యంత్రాంగం దాడిగా చూస్తున్నాం. దీన్ని 11 సీట్లకు ప్రజలు పరిమితం చేస్తున్నా కానీ వైసీపీ నాయకులకి అహంకారం చాలా. గత ప్రభుత్వంలా కాదు, ఇది నిష్ఠారాజ్యంగా చేస్తాం. మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు నిష్ఠారాజ్యంగా అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏ మాత్రం ఉపేక్షించాం. అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి.
సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. సచివాలయంలో రైతు భరోసా పథకం అమలుపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. సాగు చేస్తున్న భూముల వివరాలను రైతుల వారీగా వ్యవసాయ విస్తీర్ణాధికారులు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారని తెలిపారు. రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణం గుర్తించే కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంతకుముందు చేపట్టిన ప్రాజెక్టు వివరాలతో పాటు నమూనాగా చేసిన 2 మండలాల వివరాలు, పంటల వారీగా, గ్రామాల వారీగా సాగైన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో మంత్రికి వివరించారు. సాగుకు అనువుగాని ప్రాంతాలను డిజిటల్ మ్యాప్స్ ద్వారా ప్రదర్శించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ వీటన్నింటినీ పరిశీలించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు కేబినెట్ ఆమోదానికి పంపిస్తుందని తుమ్మల పేర్కొన్నారు. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి మరో ముందడుగు పడింది. 5,555 కోట్ల రూపాయలతో హైదరాబాద్ ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్రం టెండర్లు పిలిచింది. ఉత్తర భాగంలో సంగారెడ్డిలోని గిర్ముపూర్ నుంచి యాదాద్రి వరకు 4 లైన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మించేందుకు కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 4 భాగాలుగా రోడ్డు నిర్మాణానికి కేంద్రం టెండర్లు పిలిచింది. సంగారెడ్డి జిల్లా గిర్ముపూరు గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు, రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు, ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్లు, మొత్తం 161.5 కిలోమీటర్ల పొడవు రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. 2 సంవత్సరాల్లో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నిబంధనల్లో కేంద్రం పేర్కొంది. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలకే పరిమితం కాదని, ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 200 ఎకరాల భూమిని కాపాడినట్లు వివరించారు. 12 చెరువులు, 8 పార్కులను కాపాడామన్నారు. జులై తర్వాత అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలపై చర్యలు తీసుకుంటామన్నారు. హైడ్రాకు ఇప్పటి వరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూముల రక్షణ సహా సమర్థంగా వరద నివారణ చర్యలు చేపడతామన్నారు. ఖచ్చితమైన వాతావరణ అంచనాలు తెలియజేసే డాప్లర్ రాడార్ను హైడ్రాకు సమకూర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. వచ్చే ఏడాది 1095 చెరువులకు ఎఫ్టీఎల్ నిర్ధారిస్తామని వివరించారు. ఇందుకోసం స్పష్టమైన శాటిలైట్ చిత్రాలు తీసుకుంటున్నామని తెలిపారు. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకు ఉన్న చిత్రాలు సేకరిస్తున్నామన్నారు. త్వరలో హైడ్రా వెబ్సైట్లోనే ఏది ఎఫ్టీఎల్, ఏది బఫర్ జోన్ తెలిసేలా వివరాలను పొందుపరుస్తామని రంగనాథ్ చెప్పారు. త్వరలో హైడ్రా కూడా మా వెబ్సైట్లో వాళ్ళు బఫర్లో ఉన్నారా, ఎఫ్టీఎల్లో ఉన్నారని తెలిసే విధంగా వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటటువంటి విధంగా తయారు చేస్తాం కూడా. సో ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ మీద హైడ్రా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. జూలై 19 తర్వాత అంతకుముందు ఇచ్చిన పర్మిషన్స్ ఆనర్ చేస్తుంది. ఆ తర్వాత ఏ పర్మిషన్స్ కూడా ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్లో వస్తే కనుక డెఫినెట్గా దాని మీద సంబంధిత అధికారులు అకౌంటబుల్ చేస్తూ కూడా వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా జరుగుతుందన్నమాట. ఏదైతే నివాస గృహాల మీద గతంలో వచ్చినటువంటి ఆథరైజ్ అయినా అనాథరైజ్ అయినా కానీ కూడా గతంలో కట్టిన వాటికి ఎక్కడ కూడా హైడ్రా వాటి మీద వెళ్ళదు. బట్ కమర్షియల్స్ ఇట్లాంటి అనాథరైజ్ ఉండే వాటి మీద ఎప్పుడైనా కానీ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందన్నమాట. కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కందులకు 400 రూపాయల బోనస్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బహిరంగ మార్కెట్లో కంది రైతులు కనీస మద్దతు ధర పొందే అవకాశం లేకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్న హరీష్ వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. సిద్దిపేట నాసరపురాలోని గురుకుల పాఠశాలలో హరీష్ రావు దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు పెంచిన మిస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ 4 నెలల మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. మొన్ననే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అసలు గ్రీన్ ఛానల్ పెట్టినా ఈ రాష్ట్రంలో ₹1 బిల్లు పెండింగ్ లేదు అన్నాడు. మరి ఇప్పుడు ఏమన్నారు? ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు. 4 నెలల నుంచి మెస్ ఛార్జీలు రాకపోతే ఆ పిల్లలకు నాణ్యమైన భోజనం ఎట్లొస్తుంది? ముఖ్యమంత్రి గారు అసలు పరిపాలన మీద మీరు పట్టు కోల్పోయారా? పరిపాలన మీద మీకు ఇంకా పట్టు రాలేదా? ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? అసెంబ్లీలో చెప్పిన దానికి అమలుకు దిక్కు లేకపోతే నీ మాటలు ప్రజలు ఎట్లా నమ్మాలి? భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ అగ్రనేతలు, పలు రాష్ట్రాల సీఎంలు, త్రివిధ దళాధిపతులు, విదేశీ ప్రతినిధులు మన్మోహన్కు తుది వీడ్కోలు పలికారు. సిక్కుమత విశ్వాసాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించిన తర్వాత మన్మోహన్ పార్థివ దేహానికి దహన సంస్కారాలు పూర్తి చేశారు.
తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ లో కేంద్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఎయిమ్స్ నుంచి ఆయన నివాసానికి తరలించినప్పటి నుంచి అక్కడే ఉన్న మన్మోహన్ పార్థివ దేహాన్ని ఈ ఉదయం 9 గంటలకు ప్రజల సందర్శనార్థం ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ కాంగ్రెస్ నేతలు, సిడబ్ల్యూసి సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు మన్మోహన్ కు నివాళులర్పించారు. మన్మోహన్ సతీమణి గురుశరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు, ఇతర బంధువులను పరామర్శించారు. అనంతరం 10 గంటలకు కాంగ్రెస్ కార్యాలయం నుంచి మన్మోహన్ అంతిమయాత్ర ప్రారంభమైంది. సైనికాధికారులు, పార్టీ ముఖ్య నేతలు, అభిమానులు వెంటరాగా పూలతో అలంకరించిన రథంలో మన్మోహన్ పార్థివ దేహాన్ని నిగంబోధ్ ఘాట్ కు తరలించారు. ఈ సమయంలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం దేశ చరిత్రలో మన్మోహన్ పేరు ఉంటుందని నినాదాలు చేశారు. నిగంబోధ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, భూటాన్ రాజు జిగ్మే వాంగ్చుక్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు మన్మోహన్ భౌతిక కాయంపై పుష్పగుచ్చముంచి తుది వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు మన్మోహన్ కు తుది నివాళి అర్పించారు. అనంతరం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, త్రివిధ దళాధిపతులు పుష్పాంజలి ఘటించగా తర్వాత గౌరవ వందనం చేసిన త్రివిధ దళాల అధికారులు పేటికపై ఉన్న పూలు, జాతీయ జెండాను తొలగించారు. తర్వాత బంధువులు, మత పెద్దలతో పాటు రాహుల్ గాంధీ పాడిమోస్తూ మన్మోహన్ భౌతిక కాయాన్ని నిగంబోధ్ ఘాట్లోని చితి వద్దకు మోసుకెళ్లారు. అనంతరం సిక్కు మత సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించిన తర్వాత మన్మోహన్ పెద్ద కుమార్తె ఉపీందర్ సింగ్ చితికి నిప్పంటించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు తెలంగాణ శాసనసభ ఎల్లుండి సంతాపం తెలపనుంది. ఈ మేరకు 30న శాసనసభను సమావేశపరుస్తున్నట్లు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు తెలంగాణ ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. ఈ నెల 30న ఉదయం 10 గంటలకు 4వ సెషన్కు సంబంధించిన రెండో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశం మన్మోహన్ కు సంతాపం తెలపడానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశం ఉన్నందున ఎల్లుండి జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని నోటీసులో ఈడీ పేర్కొంది. అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అరవింద్ కుమార్ ను జనవరి 2న, బిఎల్ఎన్ రెడ్డిని జనవరి 3న విచారణకు హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో స్పష్టం చేసింది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ సంస్థలకు నిధుల బదిలీ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే ఏసీబీ నుంచి వివరాలు సేకరించింది. హెచ్ఎండిఏ బ్యాంకు ఖాతా నుంచి యూకేలోని ఎఫ్ఈఓ సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీపై ఈడీ దృష్టి సారించింది. 2023 అక్టోబర్లో సుమారు 54.88 కోట్లను యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన ఉదంతంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో ఫెమా, మనీ లాండరింగ్ చట్టాల ఉల్లంఘనలపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. విదేశీ సంస్థలకు బదిలీ చేసిన నిధులు అంతిమంగా ఎవరి ఖాతాకు వెళ్లాయనే అంశంపై ఈడీ కూపీలాగనుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరానికి రూపొందించిన క్యాలెండర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఉండవల్లి నివాసంలో క్యాలెండర్ను ఆవిష్కరించిన చంద్రబాబు అందులో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని గుర్తు చేశారు. గో బ్యాక్ సైమన్ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాతంత్ర్య ఉద్యమంలో తెగు చూపిన టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలో అంతే చొరవ కనబరిచారని అన్నారు. స్థానిక సంస్థలు గవర్నర్ విచక్షణాధికారాల ఖరారు చేయడంలో టంగుటూరి సహకరించారని చంద్రబాబు చెప్పారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, వీసీ కేశవరావు, నీలం సంజీవరెడ్డి, కల్లూరు సుబ్బారావు, రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు, ఆచార్య ఎన్జీ రంగ, ముసలికంటి తిరుమలరావు, మోటూరి సత్యనారాయణల సేవలను చంద్రబాబు గుర్తు చేశారు.
2025 మార్చి 31 నాటికి పోలీస్ కమాండ్ కంట్రోల్తో 1,00,000 సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే 25,000 పైచిలుకు సీసీ కెమెరాలను నేర నియంత్రణకు వినియోగిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 916 సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశామని చెప్పారు. 1,229 కోట్ల మేర నగదు సైబర్ నేరస్తులు తస్కరించారని వివరించారు. సైబర్ నేరాల్లో సొమ్ముపోయిన గంటలోపే ఫిర్యాదు చేస్తే రికవరీ చేసేందుకు ఆస్కారం ఉంటుందని డీజీపీ సూచించారు. చట్టంలో డిజిటల్ అరెస్టు అనేదే లేదని, అలాంటి ఫోన్ కాల్స్ ను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది 10,380 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేసి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని గిరిజన ప్రాంతాల వారికి సూచించినట్లు ఆయన వెల్లడించారు. గ్రే హౌండ్స్ పోలీసు ట్రైనింగ్ అకాడమీ అప్పా కోసం స్థల సేకరణ చేశామని వివరించారు. అప్పా ఏలూరు సమీపంలో గ్రే హౌండ్స్ కొత్త వలస వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై 572 కేసులు నమోదు చేశామన్న డీజీపీ నిందితులపై రౌడీ షీట్ మాదిరి సైబర్ షీట్ నమోదు చేస్తున్నట్లు వివరించారు. నేర నియంత్రణకు ఏఐని ఉపయోగిస్తామని డీజీపీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసే దిశలో పోలీసులు ఆధునిక సౌకర్యాలను అమర్చుకుంటున్నారు. ఈ దిశలో ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో పోలీసులు డ్రోన్లను వినియోగంలోకి తెచ్చారు. ముఖ్యంగా పట్టణాలు, నగర శివారు ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు మైలవరం సర్కిల్ పరిధిలో కళాశాలలు, పాఠశాలలు, రద్దీగా ఉండే ప్రాంతాలు మరియు నిర్మానుష్య ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచేందుకు డ్రోన్లు మోహరిస్తున్నారు. ఈ మేరకు స్థానిక బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద పోలీస్ అధికారులు డ్రోన్ను పరీక్షించారు. హైదరాబాద్ నాంపల్లిలో ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్కు సర్వం సిద్ధమవుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే నుమాయిష్కు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి డ్రై ఫ్రూట్స్, హస్తకళల వస్తువులు ప్రదర్శనలో ఉంచుతారు. ఎలక్ట్రానిక్ వస్తువులు సహా అన్ని రకాల స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. సీసీటీవీ పర్యవేక్షణతో పాటు భద్రతా బలగాలను సిద్ధం చేశారు. వివిధ శాఖల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు చెప్పారు. మెల్బోర్న్ టెస్టులో భారత్కు ఫాలోఆన్ తప్పించడమే కాకుండా టెస్టులో తొలి సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. భారత తరపున టెస్టుల్లో అతిపిన్న వయసులో శతకం చేసిన 3వ భారత బ్యాటర్ నితీష్ రెడ్డి కావడం మరింత సంతోషం కలిగిస్తుందని చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా నితీష్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నితీష్ కుమార్ రెడ్డికి 25 లక్షల నగదు పురస్కారం ప్రకటించింది.